హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఈరోజు మీకు గూగుల్ పే కొత్తగా లాంచ్ చేసినటువంటి యూపీఐ సర్కిల్ ఫీచర్ గురించి చెప్తాను. నిజంగా ఇది ఒక గుడ్ ఫీచర్. అంటే అవతలి వ్యక్తులకు బ్యాంక్ ఖాతా లేకపోయినా కూడా దీన్ని వాడుకోవచ్చు. అది ఎలాగంటారా? అది తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా యూపీఐ సర్కిల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. యూపీఐ సర్కిల్ అంటే ఒక యూజరు తన కుటుంబ సభ్యులకి మరియు ఫ్రెండ్స్కి తన సొంత యూపీఐ అకౌంట్ను వాడుకునే సదుపాయాన్ని కల్పించడమే యూపీఐ సర్కిల్ అంటాం. దీని ద్వారా ఒక ప్రైమరీ యూపీఐ యూజరు తనకు అత్యంత నమ్మకమైన వ్యక్తులకు పేమెంట్ చేసే బాధ్యతని ఈ ఫీచర్లో అప్పగించవచ్చు. ఈ నమ్మకమైన వ్యక్తుల్ని మనం సెకండరీ యూజర్స్ అని అంటాం. సింపుల్గా చెప్పాలి అంటే ప్రైమరీ యూజరు సెకండరీ యూజర్స్ని ఫుల్ యాక్సెస్ కానీ లేదా పార్షియల్ యాక్సెస్ కానీ చేసుకునే అవకాశాన్ని మనం ఇందులో కల్పించవచ్చు. ఇన్ ది సేమ్ వే సెకండరీ యూజర్స్ చేసే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని మెయిన్ యూజరు కంట్రోల్ చేయొచ్చు. అయితే ప్రైమరీ యూజరు ఏ విధంగా సెకండరీ యూజర్స్ కంట్రోల్ చేయొచ్చు అంటే దానికి రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి ఫుల్ డెలిగేషను, రెండోది పార్షియల్ డెలిగేషను. ఈ ఫుల్ డెలిగేషన్లో ప్రైమరీ యూజరు కొంత అమౌంట్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ నిర్వహించడానికి సెకండరీ యూజరు అంటే తన కుటుంబ సభ్యులకు కానీ ఫ్రెండ్స్కి కానీ అనుమతిస్తాడు. ఆ పరిమితి వరకు ఈ సెకండరీ యూజర్స్ ఎటువంటి అడ్డంకులు లేకుండా కూడా పేమెంట్ చేసుకోవచ్చు. ఇందులో ప్రతిసారి కూడా ప్రైమరీ యూజర్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదే పార్షియల్ డెలిగేషన్లో ఇందులో ప్రతి లావాదేవీకి ప్రైమరీ యూజర్ యొక్క అథెంటికేషన్ అవసరం అవుతుంది. అంటే ప్రైమరీ యూజర్ యూపీఐ పిన్ ఎంటర్ చేస్తేనే సెకండరీ యూజర్ చేసినటువంటి లావాదేవీలు అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ విధానం వల్ల మరింత ఎక్కువగా సురక్షితంగా యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలవుతుందని ఎన్పిసిఐ చెప్తుంది. ఇంతవరకు విన్నారు కదా. మరి ఈ గూగుల్ పే లాంచ్ చేసినటువంటి ఈ యూపీఐ సర్కిల్ ఫీచర్ గుడ్ ఫీచర్ అనుకుంటున్నారో లేదో మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. But don't forget to subscribe my YouTube channel Kirak Informations. Thank you.